మొత్తం టోర్నమెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేసిన వరుణ్ ఈ మ్యాచ్లన్నీ కూడా మొత్తం చూసి ఇప్పటివరకు జిల్లా స్థాయిలో జరిగిన మ్యాచ్లు, అదేవిధంగా ఇవాళ జరిగిన ఎల్బీ స్టేడియంలో మొదటి సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించి వరుణ్ గారు ఉన్నారు. మొత్తంగా మ్యాచ్ అన్ని జరిగిన తీరు ఎట్లా ఉందనేది ఒకసారి ఆయన ద్వారా తెలుసుకుందాం. వరుణ్ గారు, ఆల్ ద బెస్ట్. మొత్తం టోర్నమెంట్ జరిగింది, సెమీఫైనల్ స్థాయికి వచ్చాయి V6 వెల్గుడ్ క్రికెట్ టోర్నమెంట్కి. ఇవాళ ఫస్ట్ సెమీఫైనల్ జరుగుతుంది. మొత్తంగా ఈ ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లో కింది స్థాయిలో మీరు చూసారు, ఎట్లాంటి స్పందన ఉంది? కిడ్స్ ఆర్ హంగ్రీ, సో దట్స్ వాట్ ఐ వుడ్ సే. అంటే ఇప్పుడు వీళ్ళకి క్రికెట్ ఆడటానికి అసలు స్కోప్ లేదు అక్కడ. లైక్ ఇప్పుడే ఎవరితో మాట్లాడుతున్నాను, అక్కడ కొంతమంది ఎక్కువ తొందరగా అవుట్ అవుతున్నారు. దేనివల్ల అంటే అక్కడ ఆడింది మ్యాట్ మీద బాల్స్, ఇక్కడికి వచ్చేసరికి టర్ఫ్ మీద ఆడుతున్నారు. సో ఆ వేరియేషన్ ఉంటుంది. అక్కడ అది ఎన్ని చేయాలంటే ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు డెవలప్. మేము మ్యాచెస్కి అంతా ఇది మ్యాచ్ అన్ని ప్రొవైడ్ చేసాం కానీ, బట్ ఐ థింక్ ద అసోసియేషన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ వాళ్ళు టర్ఫ్ వికెట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ఆ పిచెస్ అంతా చేయాలి, డెవలప్ చేయాలి. దట్స్ ఓన్లీ వే ప్లేయర్స్ విల్ గెట్ డెవలప్ టు. అంటే మ్యాచ్ జరిగింది బిగినింగ్లో స్థాయిలో కింది స్థాయి టీంలన్నీ ఆడాయి, అక్కడ ఉన్నప్పుడు మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇవాళ సెమీఫైనల్కి వచ్చిన తర్వాత ఏ స్ట్రింగ్స్ అయితే ఆ స్ట్రైమ్ వచ్చినాయి, వాళ్ళకి మ్యాచ్లు ఆడిన కొద్దీ కూడా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నారు. సో ఈ ఫైనల్ వరకు రేపు ఫైనల్ జరగబోతుంది. సో ఓవరాల్గా చూస్తే మొత్తం క్రికెట్ టాలెంట్ తెలంగాణలో ఎట్లా ఉందని మీకు అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. మొన్న ఆదిలాబాద్ దాంట్లో ఒక 3 ట్రైబల్ ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళకి తెలుగు మాట్లాడటం కూడా రాదు. సో అట్లాంటి ప్లేయర్స్కి మనం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అదంతా మేము వెలుగు తరపు నుంచి చేస్తున్నాం. అదంతా ఇమాజిన్ ఇఫ్ అసోసియేషన్ ఆర్ ద BCCI కానీ ఎవరైతే ఉన్నారో ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద యాక్చువల్ క్రికెటర్స్, వాళ్ళు ఇంకా దే కుడ్ హ్యావ్ అ మచ్ బ్రాడర్ స్కోప్ టు డెవలప్ దీస్ ప్లేయర్స్ అండ్ ఆల్. సో కానీ ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. మేము ఆర్గనైజ్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ వివేక్ గారు చెప్పినట్టు 4,800 ప్లేయర్స్ని సెలెక్షన్స్ చేశాము. 1,650 ప్లేయర్స్ అంతా ఆల్రెడీ ఇప్పుడు మ్యాచెస్లో ఆడారు. 30 గ్రౌండ్స్ అక్రాస్ ద స్టేట్లో ఆడాము మేము. అండ్ ఆల్మోస్ట్ 6 lakhs ఆఫ్ క్యాష్ మనీ హ్యాస్ బీన్ గివెన్ యాజ్ ప్రైజెస్ అండ్ అనదర్ 3 lakhs ఆర్ గోయింగ్ టు బి గివెన్. ఇవాళ రేపట్లో ఇస్తారు. సో దట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ప్లేయర్స్ అక్రాస్ ద స్టేట్. ఇంకా మేము హైదరాబాద్, రంగారెడ్డి చేయలేదు, అంతా కూడా రూరల్ తెలంగాణలో చేసాము. థ్యాంక్ యూ మిస్టర్ వరుణ్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫైనల్స్. థ్యాంక్ యూ. So ఇది మొత్తానికి మ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగూడెం వర్సెస్ నిజామాబాద్ ఫస్ట్ సెమీఫైనల్ జరుగుతుంది. మధ్యాహ్నం మహబూబ్ నగర్ వర్సెస్ రామగుండం మ్యాచ్ జరుగుతుంది. ఈ జరిగిన రేపు ఫైనల్ మ్యాచ్ ఇదే స్టేడియంలో ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా ఈ రెండు సెమీఫైనల్లో ఓడిపోయిన 2 టీంలకు సంబంధించి థర్డ్ ప్లేస్కి సంబంధించిన మ్యాచ్ రేపు ఉదయం జరగబోతుంది. ఇది ఎప్పటికప్పుడు సపరేట్గా యూట్యూబ్ ఈ మ్యాచ్లకు సంబంధించిన పూర్తి లైవ్ కవరేజ్ సపరేట్గా V6 యూట్యూబ్ సపరేట్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా KTR రాబోతున్నారు. మ్యాచ్ని ఆయన ప్రారంభించబోతున్నారు. తర్వాత రేపు పొద్దున మిగతా కల్చరల్ యాక్టివిటీస్, అదేవిధంగా మ్యాచ్ జరగడానికి ముందు క్లోజింగ్ సెరమనీ అన్నీ ఉంటాయి. ఒకవేళ సపరేట్గా మ్యాచ్లకు సంబంధించిన అప్డేట్ చూడాలంటే మీరు V6 యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఇది స్టేడియం, ఎల్బీ స్టేడియం నుంచి లైవ్ కవరేజ్. 4 to studio. Right, thank you, Pandu.